ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ అందరి హీరోల ఫ్యాన్స్ రవితేజ గారి ఫ్యాన్స్ గా ఉంటారు. మామ రవితేజ గారు నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇరుముడి. ఈ సినిమా కోసం రవితేజ గారి ఫ్యాన్సే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే రవితేజ గారు ఇందులో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించబోతున్నారు. అంటే రవితేజ గారికి తాగుడు అలవాటు ఎక్కువ ఉండేలా ఉంది. ఈ రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తుంటే మందు మానే నానా ఆ మందును మానిపించడానికి కూతురు అయ్యప్ప స్వామి మాల వేపిస్తుంది అనమాట రవితేజ గారితో. అలాగే పాప కూడా, రవితేజ గారి కూతురు కూడా మాల వేసుకుంటుంది. కాకపోతే ఈ రిలీజ్ అయిన గ్లిమ్స్ లో ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా ఏంటో తెలుసుకుందాం. ఈ సినిమా చూస్తుంటే తండ్రి కూతుర్ల అనుబంధంతో వస్తున్న సినిమా లాగా ఉంది. ఇంకా రవితేజ గారి క్యారెక్టర్ కూడా కొంచెం మాస్ గా ఉండేటట్టు ఉంది. ఎందుకంటే మాస్ మహారాజా టైటిల్ మళ్ళీ ఆయనకు వచ్చేసింది, ఆ బిరుదు. అది మన BMW సినిమాకి అది వేయలేదు. ఇప్పుడు రీసెంట్ గా ఈ ఇరుమడి సినిమాకి గ్లిమ్స్ లోనే వచ్చేసింది మాస్ మహారాజా రవితేజ అని. కానీ ఆ రవితేజ అనే పదానికి మాత్రం బ్లడ్ పడుతుంది, అంటే బ్లడ్ తో కూడిన ఆ టెక్స్ట్ ఉంటుంది. అంటే ఈ సినిమాలో రవితేజ గారి క్యారెక్టర్ కొంచెం మాస్ గా కూడా ఉండేలా ఉంది. ఇక ఈ గ్లిమ్స్ చూస్తుంటే ఇది తండ్రి కూతుళ్ళ అనుబంధంతో వస్తున్న కథ. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గ్లిమ్స్ లో హీరోయిన్ చూపించలేదు. ఒకవేళ హీరోయిన్ ఏమైనా చనిపోయిందా, అందువల్లే పాపకి అమ్మైనా నాన్నైనా రవితేజ లాగే చూసుకుంటున్నాడు. అన్నం తినిపించడం కానీ, ఆడించుకోవడం కానీ, ఇవన్నీ మోస్ట్లీ హీరోయిన్కి ఏదో అయ్యింది, లేదంటే ఎవరైనా చంపేశారా లేదా హీరోయిన్ చనిపోయిందా అనేది ట్రైలర్ వస్తే ఏదైనా తెలియచ్చు. కానీ ఇది ఇప్పటి వరకు ఈ హీరోయిన్ది ఏం తెలియట్లేదు. ఈ గ్లిమ్స్ లో హీరోయిన్ ఫేస్ ని రివీల్ చేయలేదంటే మోస్ట్లీ హీరోయిన్ చనిపోయిన తర్వాతే తండ్రి కూతుళ్ళు ఇలా ఉంటారు అన్నట్టు అర్థమవుతుంది. నేనేమనుకుంటున్నానంటే రవితేజ గారు వాళ్ళ వైఫ్ హీరోయిన్ చనిపోయిన తర్వాత ఇలా మారిపోతాడేమో, ఒక తాగుబోతులా మారిపోతాడేమో, దాన్ని మార్పించడానికే వాళ్ళ కూతురు అయ్యప్ప స్వామి మాలేపిస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. నేనైతే ఇది గెస్ చేస్తున్నా, వేరేలో కూడా ఉండొచ్చు. ప్రస్తుతానికి నేనైతే మాత్రం ఇది గెస్ చేస్తున్నా. ఇంకా చూస్తుంటే రవితేజ గారి క్యారెక్టర్ మాస్ గా కూడా ఉండేలా ఉంది. అంటే హీరోయిన్ ఒకవేళ ఎవరైనా చంపేస్తే ఆ పగ తీర్చుకోవడం కోసమా ఏదో ఉండొచ్చు. నాకు తెలిసి ఇవన్నీ మానిపించడానికి అయ్యప్ప స్వామి మాల వేపిస్తుందా కూతురు అనేది కూడా మోస్ట్లీ ట్రైలర్ ఇదేదన్నా రిలీజ్ అయిన తర్వాత మనం గెస్ చేయొచ్చు. కానీ ఇంకా ఈ గ్లిమ్స్ లో చాలా బాగా నచ్చింది ఏమంటే కొన్ని ఫ్రేమ్స్ భలే ఉన్నాయి మా. కొన్ని ఫ్రేమ్స్ అంటే పాపకి అన్నం తినిపించే సీన్స్ ఉంటాయి, అంటే షార్ట్స్. ఆ షార్ట్స్ జలపాతం దగ్గర ఒక 2-3 షార్ట్స్ ఉంటాయి. అవి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ లొకేషన్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ అవన్నీ చాలా బాగుంది. ఇంకొకటి ఏమంటే ఇరుముడి తల మీద, పాప తల మీద పెట్టే ఆ షాట్ కూడా మస్తుగా ఉంది మామ. అప్పుడే ఇరుముడి అనే టైటిల్ పడుతుంది కాబట్టి అది కూడా, ఆ షాట్ కూడా చాలా బాగుంది. ఇక నాకు ఈ గ్లిమ్స్ లో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే ఈ సినిమాలో జీవి ప్రకాష్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నాడు అన్నమాట. ఈ గ్లిమ్స్ తోనే తెలిసిపోతుంది. అలాగే ఈ గ్లిమ్స్ లో నాకు హీరోయిన్ కనిపించలేదు, అలాగే విలన్స్ కూడా కనిపించలేదు మామ. అంటే రవితేజ గారు ఒక మంచి క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీ చేసి ఎలా ఉన్నారు మామ. నేను చాలా రోజుల తర్వాత రవితేజ గారు ఏదైనా ఈ ప్రమోషన్ మెటీరియల్ ఏదైనా రిలీజ్ చేస్తే ఆనందపడ్డది లాస్ట్ మూవీ వచ్చి టైగర్ నాగేశ్వరరావు. ఈ టైగర్ నాగేశ్వరరావు గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఆ గ్లిమ్స్ నాకు భలే నచ్చింది మామ. ఎందుకంటే కొంచెం రవితేజ గారి క్యారెక్టరైజేషన్, టైగర్ నాగేశ్వరరావు టైటిల్ కానీ ఇవన్నీ చూస్తుంటే రవితేజ గారికి మంచి హిట్ పడిందిరా అని అనుకున్నా. ఈగలు కూడా కొద్దిగా నమ్ముకున్నా, కానీ దాని తర్వాత మాత్రం ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్నా, పక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నా. ఎందుకంటే ఈసారి శివ నిర్వాణ గారు చేసే సినిమాలన్నీ మంచి ఫీల్ తో ఉంటాయి. అలాగే ఆయన యాక్షన్ మూవీస్ కూడా చేశారు. ఏది మజిలీ కానీ, మజిలీలో కూడా కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. అలాగే టక్ జగదీశ్ని కూడా బాగానే హ్యాండిల్ చేశారు. అది సినిమా OTTలో రిలీజ్ అయింది కాబట్టి మనం దాని గురించి ఏం మాట్లాడలేము. దాని తర్వాత ఇప్పుడు ఈ ఇరుముడి కూడా యాక్షన్ తో కూడిన డ్రామా మూవీగా చేస్తున్నారు ఈ ఇరుముడిని. చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుందో రిలీజ్ అయిన తర్వాత. ఇప్పటికైతే రవితేజ గారు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని చాలా మంది కోరుకుంటారు మామ. ఎందుకంటే ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ అందరి హీరోల ఫ్యాన్స్ రవితేజ గారి ఫ్యాన్స్ గా ఉంటారు. ఇందుకోసమే అందరూ వెయిట్ చేస్తుంటారు రవితేజ గారు కంబ్యాక్ అవ్వాలని. ఒకప్పుడు వచ్చిన దుబాయ్ సీను, వెంకీ, డాన్స్ సీను, బలుపు ఇవన్నీ ఒక రేంజ్ లో ఉంటాయి మన ఫన్. అలాగే ఈ సినిమాలో బిల్లాది వీరుడా వీరమణి కంఠుడా అనే అయ్యప్ప స్వామి పాట ఉంటుంది. దాని రీమిక్స్ సాంగ్ కూడా ఈ సినిమాలో ఉంటుందంట.
ఆ సాంగ్ మాత్రం నిజంగా ఉంటే థియేటర్లో నిజంగా భక్తితో ఊగిపోతారు మామ. ఆ సాంగ్ అది మామూలుగా ఉంటుంటేనే మనకు ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది, గూస్ బంప్స్ తో కూడిన వైబ్రేషన్స్ వచ్చేస్తుంది ఆ సాంగ్ వింటే. ఆ సాంగ్ ని థియేటర్ లో రీమిక్స్ సాంగ్ గా చేయబోతున్నారంట. సగం మంది ఆ సాంగ్ కోసమే వస్తారు మామ. నేను కూడా ఆ సాంగ్ కోసమే వెళ్తా ఫస్ట్ ఆ మూవీకి. అలాగే ఈ సినిమాలో అయ్యప్ప స్వామి పాత్రలో ఎన్టీఆర్ గారు కనిపిస్తారు అంటూ కొన్ని రూమర్స్ వస్తున్నాయి. నేను కూడా ఇంతకు ముందు కొన్ని వీడియోస్ చేశాను, కాకపోతే అది ఇంకా అఫీషియల్ గా అప్డేట్ రావడం లేదు. ఒకవేళ ఉంటారా లేదా తెలీదు. కాకపోతే ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత భక్తుడిగా మాత్రం ఉండేలా ఉంది రవితేజ గారు. అంటే ఈ దేవుడు లాంటి క్యారెక్టర్స్ కనిపించే అవకాశాలు లేనట్టు గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. చూద్దాం. రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాబట్టి రవీన్నకి చాలా రోజుల తర్వాత జనాలందరూ బాగా ఎదురు చూస్తున్న ఈ ఇరుముడి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకేమనిపించింది? రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారా లేదా అన్నది కామెంట్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. రీచ్ లేదు, ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా.